తెలంగాణ కేబుల్స్ అసోసియేషన్స్ తరపున కేబుల్ ఛానల్స్ ఒక జేఏసీగా ఏర్పడి, అంటే ఇది సంఘాలకు అతీతంగా ఏర్పడిన కేబుల్ ఛానల్స్ జేఏసీ. దీన్ని అసలు మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు మూలమే కేబుల్ ఛానల్స్. దాన్ని విస్మరించిన ఐఎంపీఆర్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కానీ, ఐఎంపీఆర్ మినిస్టర్ కానీ దీన్ని పూర్తిగా కేబుల్ ఛానల్స్ అనేది పూర్తిగా విస్మరించారు. దీన్ని పూర్తిగా తొక్కేయాలనే ఉద్దేశంతో మొట్టమొదట అసెంబ్లీలో కేబుల్ ఛానల్స్ నిషేధించారు. దాని తర్వాత ఇప్పుడు ఐఎంపీఆర్ కార్డ్స్లని పూర్తిగా 12 ఉంటే 0కి చేసిరు. దీంతో భవిష్యత్తులో వీళ్ళ ప్లాన్ ఏంటంటే భవిష్యత్తులో కేబుల్ ఛానల్స్ అనేది నిషేధించాలనేది వారి ఉద్దేశం. సో దీనివల్ల అంటే మీడియాని అనగదొక్కే ప్రయత్నం ఒకటి చేస్తూ ఉన్నది. రెండవది, ఆంధ్ర మీడియాకు తొత్తులుగా మారే ప్రభుత్వం అనేది ఆంధ్ర మీడియాకు మిగతా అన్ని కాంట్రాక్టులు మిగతా దాంతో పాటు మీడియాను కూడా ఆంధ్ర మీడియాకు తొత్తు పలుకుతుంది. ఎందుకంటే కేబుల్ ఛానల్స్ ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలై మేజర్ వరకు 90% వరకు ఎస్సీ ఎస్టీ బీసీలై మాత్రమే కేబుల్ ఛానల్స్. అంటే పేద బక్కోడు, గోసి గొంగడిగోడు మాత్రమే ఇక్కడ కేబుల్ ఛానల్స్. శాటిలైట్ ఛానల్స్ ఎవరు ఉన్నాయి, ఎవడో బల్చినోడి అగ్రకులాలై వాళ్ళే ఉన్నాయి, అది కూడా ఆంధ్ర మీడియా మాత్రమే ఉన్నది. సో దీన్ని తెలంగాణ మీడియాని తొక్కాలనే ప్రయత్నము, ఒక కుట్ర జరుగుతుంది. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి, గుర్తించాలి. ఇది ఓన్లీ కొన్ని ఛానల్స్ మీద జరుగుతున్న ఏదో చిన్న అక్రెడిటేషన్ అనేది ఏదో పేరుకు ప్రస్తావన వస్తుంది, కానీ అక్రెడిటేషన్ విషయం కాదు. ఇది టోటల్గా తెలంగాణ జర్నలిస్టులని, తెలంగాణ మీడియాని తొక్కే ప్రయత్నం చేస్తుంది. సో మిత్రులారా, అలాగే సీఎం దృష్టికి గత 2 నెలలుగా మేము సెక్రటరియట్కి వెళ్ళినాం, కమిషనర్కి ఇచ్చినాం, ఐఎంపీఆర్ మినిస్టర్కి ఇచ్చినాము. ఇది ఇక్కడ ఉన్న ఐఎంపీఆర్ భవన్లో ఎంతోమందికి వినతి పత్రాలు ఇచ్చుకుంటూ పోయినాం. కానీ చివరికి వారు ఎవ్వరు కూడా పట్టించుకోలేని పరిస్థితి. కనీసం అవగాహన లేని మినిస్టర్లు ఉన్నారు ఇక్కడ. కనీసం ఐఎంపీఆర్ అంటే ఏంది, గత ప్రభుత్వాలు చూసాం మనము. గత ప్రభుత్వంలో 16,000 అక్రెడిటేషన్ కార్డులకు 23,000 వరకు వెళ్ళింది. ఇప్పుడు 23,000 కార్డులని 10,000 కార్డులకు తీస్తున్నారు. అంటే పోతా ఉంటే జనాభా పెరుగుతుంది, జర్నలిస్టు పెరుగుతున్నారు, ఛానల్స్ పెరుగుతున్నాయి. సో ఛానల్స్ పెరగాలి, అక్రెడిటేషన్స్ పెరగాలి. ఇంకా దాంట్లో నిబద్ధత పాటించండి, దాంట్లో ఉన్న క్రైటీరియా అనేది మీరు పాటించండి. 1కి 10 సార్లు వెరిఫికేషన్ చేయండి. జర్నలిస్ట్ అంటోనికే కార్డు ఇవ్వండి. సో జర్నలిస్ట్ అంటోని కార్డు ఇస్తలేరు అనే దాని మీద ఇది ఏదో కుట్ర పట్టుకొని తెలంగాణ మీడియాను తొక్కే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కానీ, మినిస్టర్స్ కానీ, తెలంగాణ ప్రజలు కానీ దీన్ని గుర్తించాలి. అలాగే తెలంగాణ కేబుల్ ఛానల్స్కు అక్రెడిటేషన్స్తో పాటు అలాగే మిగతా ఉన్న క్రైటీరియా లాస్ట్ జియోని మాత్రం కొనసాగించాలనేది తెలంగాణ కేబుల్స్ అసోసియేషన్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.